గ్రామ సభల నిర్వహణ ద్వారా ఆయా పంచాయతీలలో అభివృద్ధి జరిగే అవకాశం ఉందని రెడ్డి అప్పలనాయుడు అన్నారు. ఈ నెల 15న స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎన్నడూ జరగని విధంగా జరిగాయన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన రాష్ట్రంలోని సర్పంచులకు, ప్రజలకు జనసేన తరపున అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు కృతజ్ఞతలు తెలిపారు. నిర్వీర్యం చేసి వాటికి ఉన్నటువంటి హక్కులు అయితే విధులు నిధులు ఇవ్వకుండా నీరుగార్చి గ్రామీణ ప్రాంతాల ప్రజలకి అభివృద్ధి అనేది దూరంగా చేసి మౌలిక వసతులు కల్పించడానికి అవకాశం లేకుండా చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఆగస్టు 23వ తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,326 గ్రామ పంచాయతీల్లో కూడా ఎట్ ఏ టైం గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభలో గ్రామాలకు కావలసినటువంటి అభివృద్ధి అంటే మనకు దాదాపు 32 శాఖల దాకా అది విద్య మొదలుకొని, ఆరోగ్యం మొదలుకొని, పారిశుద్ధ్యం మొదలుకొని, ఎలక్ట్రిసిటీ మొదలుకొని, ఇంజనీరింగ్ కానీ, రెవెన్యూ కానీ అన్ని సెక్షన్స్ కూడా అది ఇరిగేషన్ కానివ్వండి అన్నీ కూడా ఉంటాయి. ఆ గ్రామానికి ఏ అవసరాలు ఉన్నాయి, ఏ యొక్క మౌలిక వసతులు కొరత ఉంది, దాని యొక్క అవసరాన్ని ప్రాధాన్యతగా ఒక ప్రణాళిక సిద్ధం చేయండి గ్రామ సభల ద్వారా అని మరి ఆగస్టు 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెడతాం జరిగింది. చాలా సక్సెస్ఫుల్.